ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంటే 29 డిసెంబర్ నుండి జనవరి 4 వరకు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సదా సుఖము ఆనందము కలగాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని మనసారా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వారం గ్రహస్థితిని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కగా ఆనందదాయకంగా హాయిగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందడంలో మాత్రం కాస్త వాయిదా పడవచ్చు, ఆలస్యం కావచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. అంతేకాకుండా ఏదో తెలియనటువంటి మానసిక వ్యాకులత, శారీరకంగా ఒక రకమైనటువంటి అలసత్వం, శారీరకంగా ఒక మనస్సు ఉద్వేగంగా ఉంటుంది, మనస్సు హుషారుగా ఉంటుంది, కానీ శరీరం మాత్రం సహకరించకపోవచ్చు. అంచేత ఈ రకమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ద్రవ్య నష్టం కూడా కనపడుతుంది. అనవసరమైనటువంటి అనాలోచితంగా చేసినటువంటి కొన్ని పనుల వల్ల ద్రవ్య నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కానీ మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నమే తప్ప గ్రహస్థితి వల్ల మాత్రం కాదని గుర్తుంచుకోండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఏదో చేయాలని, ఏదో సాధించాలనేటువంటి ఊహల్లో విహరించడమే ఉండే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వాస్తవంలో మీరు జీవించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందవచ్చు. ఇక ఒక చక్కని వ్యక్తిగా, చక్కని జనాకర్షణ ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ చుట్టూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీకు ముద్ర పడుతుంది. ఇక ఉద్యోగంలో చక్కని ఆనందదాయకమైనటువంటి ఒక రకమైనటువంటి అభివృద్ధి, తద్వారా భవిష్యత్తు కావలసినటువంటి ఒక చక్కని ఒక భూమిక మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు వీలైతే సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఒకచో ఆనందం, మరొక చోట ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైన నిరాశ, ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణలో ఈ వారం ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే రావాల్సిన ధనం చేతికి అందుతుంది సకాలంలో. రాజకీయంగా లేదా సామాజికంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి పరపతి ప్రతిష్ట అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దానితో పాటుగా కొన్ని ఒక రకమైనటువంటి అదనపు బాధ్యతలు మీపై పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ప్రయాణాలు వచ్చే పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని విలువ ఇవన్నీ కూడా పెరుగుతాయి. నూతన విద్యావకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది. కొంత ఒక రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేసేటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సానుకూలమైనటువంటి ఒక రకమైనటువంటి అనుకూలమైన ఫలితం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిర చరాస్తులు కొనుగోలు విషయాలలో ముందుంటారు. అయితే అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఏదో తక్కువ రేట్లో వస్తున్నాయి కదా, వివాదాస్పదమైనటువంటి కొన్ని స్థిర చరాస్తుల విషయాలలో అనవసరమైన నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంఘంలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి.
మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకంగా ఉండే అవకాశమే కనపడుతుంది. విపరీతంగా ప్రయాణాలు చేయవలసి రావటం, లేదా ఆర్థికపరమైనటువంటి వ్యవస్థని సర్దుబాటు చేయడంలో ఒక రకమైనటువంటి విపరీతమైన బిజీగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైన ఒక రకమైన తాపం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. చిన్నటువంటి సమస్యలు, చిన్న ఉండేటువంటి అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు కానీ, ఆ కారణంగా మీకై మీరు వాటిని పెద్దగా చేసుకొని అనవసరంగా వాటిని పెద్దగా భరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం, అనవసరమైనటువంటి గొడవలకి దారి తీయకుండా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. రహస్యాలు, మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలు కానీ, లేదా చేయవలసినటువంటి పనులు కానీ ముందే మీకై మీరు గొప్పగా చెప్పుకోవటం, నేనేదో చేస్తాను, నేనేదో చేయగలుగుతాను, మీ యొక్క సామర్థ్యాన్ని మీకై మీరు ప్రకటించుకునేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మీకు వికటించే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉండేటువంటి విషయాన్ని ముందుగానే తెలుసుకొని ప్రత్యర్థి వర్గం మీపై ఎదురుదాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక కాస్త ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినట్టు ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. కానీ ఏ పని చేయాలో ఏది చేయకూడదో ఒక రకమైనటువంటి ఎటో తేల్చుకోలేని, ఒక అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయం తీసుకోలేని విధంగా ఉండే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఏదేని లలిత కానీ, దుర్గా కానీ ఇత్యాది స్తోత్రాలు చేసుకొని ప్రతినిత్యము కూడా వీలైనట్లయితే తులసి ఆరాధన చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదం, ఆనందదాయకంగా ఉన్నా కానీ ఇంకా ఏదో చేయాలి, సమయం తక్కువగా ఉంది, ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఈ ఆలోచనాపరమైనటువంటి ఒక యుద్ధం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్థానచలనం చేయాలని, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి ఇంకెక్కడైనా కొత్త ప్రదేశంలో నివసించాలని, తద్వారా అక్కడేదైనా వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ వృద్ధి చేసుకోవాలని. ఇక ఈ వారం విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. పెద్దగా చికాకులు లేవు. చక్కగా కష్టపడి శ్రమించండి, అనుకూల ఫలితాల మీద పొందండి. పోటీ పరీక్షల్లో చక్కని అభివృద్ధి మీకు ఏర్పడుతుంది. ఇక ఈ వారం ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ, ఒడిదొడులు కానీ ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామికి బంధువర్గంతో కానీ, లేదా తమ యొక్క సంబంధమైన బంధువర్గంతో కానీ ఏదో తెలియని సోదరి వర్గంలో ఒక రకమైన విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని బాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క విషయంలో వారి యొక్క భవిష్యత్తుకు కావలసినటువంటి ఆలోచనలు విపరీతంగా అవుతాయి. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో వారి భవిష్యత్తుకి, వారి వివాహపరమైనటువంటి కొన్ని ఆలోచనలు మీ యొక్క దృష్టిలోకి వస్తాయి. ఆ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం చేసుకుంటారు. ఒకానొక విషయంలో మనస్సు కాస్త కలత చెందే అవకాశం కూడా లేకపోలేదు. ఇక జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో అలాగే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క పురోభివృద్ధి ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆర్థికంగా చక్కగా మెరుగుపడుతుంది. సమస్యలన్నీ కూడా తీరే అవకాశం ఉంది. కానీ మానసికంగా మాత్రం, శారీరకంగా మాత్రం కొంత అననుకూలత ఏర్పడే అవకాశం ఉంది. విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల మీకై మీరు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఆనందంగా అనుకూలంగా ఉంది. ఇక మీకు సంబంధం లేనటువంటి విషయాలు, మీకు అవసరం లేని విషయాలు అత్యుత్సాహంతో తెలిపేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ వారం అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రతాపాన్ని, మీ యొక్క ప్రభావాన్ని
చూపాలని ప్రయత్నం చేస్తారు. అందులో కొద్ది వరకు సఫలమవుతారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత ధనం లేదా కొన్ని ప్రయోజనాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉన్నా కానీ 1-2 చిన్న విషయాలలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని, మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. కన్యా రాశి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా విపరీతమైన శారీరకమైనటువంటి శ్రమ, ఒక పనిపైన ఇంకొక పని, ఒకటిపై ఒకటి ఏమాత్రం విశ్రాంతి లేకుండా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అకాల భోజనము, విపరీతమైన ఆలోచనల వల్ల కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఆదాయం సరి అయిన సమయానికి చేతికి అందుతుంది, కానీ ఎంతైతే మీకు ధనం చేతికి అందుతుందో అంతకు మించిన ఖర్చు కూడా యథావిధిగా ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి వాతావరణం, ప్రోత్సాహం చక్కగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా తల్లిదండ్రులతో చక్కని సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సోదర వర్గంలో ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ప్రయాణాలు విరివిగా చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, కాస్త శ్రమించండి. అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం విపరీతంగా శ్రమిస్తారు, అంతలోనే మళ్ళీ నిరాశ ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కూడా చక్కగా పక్కకు పెట్టి చక్కని ఒక స్ఫూర్తితో, ఒక లక్ష్యంతో ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, లేదా విదేశాలలో ఉండేటువంటి బంధువులకి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు శ్రీ కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా ఒక రకమైనటువంటి ఆనందం, ఏదో చేయాలనే తపన, భవిష్యత్తులో ఏదో సాధిస్తున్నాను అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడతాయి. కానీ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒక సంఘర్షణ వల్ల ఒక క్షణంలో సుఖం, ఒక క్షణంలో ఆనందం, మరో క్షణంలో ఏదో నిరాశ, నేను చేయగలనా, తాను సాధించగలనా అనేటువంటి ఒక రకమైనటువంటి మీపై మీకే ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లేటువంటి అవకాశం కనపడుతోంది. విపరీతమైన ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఎప్పుడో చెదిరిపోయినటువంటి పాత జ్ఞాపకాలు కానీ, చిన్ననాటి స్నేహితులను కానీ వారు గుర్తుకు రావడం కానీ, వారిని కలుసుకోవటం కానీ ఇలాంటి యొక్క పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. బాగా శ్రమించండి, మీకు అనుకూల ఫలితాలను మీరు పొందుతారు. ఇక ఆదాయ విషయంలో ఆర్థికంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది, కానీ దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న చిన్న సమస్యలు కూడా అవి చిలికి గాలివానలాగా పెద్దగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి క్షణము, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క అవస్థలో కూడా మీరు మీ యొక్క నీడను కూడా మీరు నమ్మకుండా ప్రతి ఒక్క క్షణాన్ని మీరు ఉపయోగించుకుంటూ కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. అకారణమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకుండా మీ యొక్క సమయాన్ని పరిపూర్ణంగా మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహన వాతావరణాలకి ఒక రకమైనటువంటి రిపేరింగ్ ఇలాంటి వాటివన్నీ రావచ్చు. తద్వారా ధనవ్యయం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక
చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒకానొక సమస్య, దాన్ని పరిష్కరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని ఒకానొకమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక రకమైనటువంటి వాంఛ కాస్త దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత ధనం కానీ లేదా పరపతి కానీ, కొన్ని ఒక రకమైనటువంటి రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ మీకు అందే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకి చక్కగా అనుకూలంగా ఉంది, ఆనందంగా ఉంటుంది. కళాపరంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కగా ఉంది. విద్యా వ్యాపారాలలో అనుకూలంగా ఉంది. కానీ ఒక రకమైనటువంటి నరఘోష, సంఘర్షణ మాత్రం మిమ్మల్ని యథావిధిగా వెన్నంటి ఉండే అవకాశమే కనపడుతూ ఉంది. జనంలో చక్కని పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు శనేశ్వర ధ్యానంతో పాటు బృహస్పతి, అంగారక ఈ 3 స్తోత్రాలు నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఒక్క వ్యవస్థను, అవస్థను కూడా మీకు సంరక్షణాత్మకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసే అదే పనిలో నిమగ్నమై ఉంటారు. భవిష్యత్తుకు కావాల్సినటువంటి ముఖ్యంగా ఉద్యోగపరంగా ఒక రకమైనటువంటి సంరక్షణాత్మకమైనటువంటి ధోరణి అవలంబించాలని నిర్ణయించుకుంటారు. స్థానచలనం జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీరు స్థానచలనాన్ని సృష్టించుకునే విధంగా ఉంది కనుక ఆ విషయంలో కాస్త మౌనంగా ఉండడమే ముఖ్యమని కొన్ని విషయాలలో చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక బంధు విరోధం, అకారణమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంత విషయాల్లో కూడా ధన విషయంలో మాత్రం రుణాలు తీరి కాస్త సానుకూలపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. శత్రులపై ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక స్థిర నిర్ణయానికి, ఒక పంతానికి వస్తారు. అంతేకాకుండా తామేంటో నిరూపించాలి అనేటువంటి విషయంలో కూడా ఒక రకమైన పంతం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వపరంగా ఒక రకమైన పరపతి కూడా మీకు పెరగవచ్చు. నూతన వ్యాపారాలలో ప్రవేశం కూడా, నూతన వ్యాపారాలలో మీ యొక్క అవసరం కూడా కొంతమంది మీ స్నేహితులకు కానీ బంధువర్గానికి కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వాహనాలు, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా కాస్త ఓపిక, సహనము అవసరం. ప్రతి విషయంలో కూడా అనుకోనటువంటి చిన్న చిన్న అకారణ కలహాలు, గత వారానికి ఈ వారానికి పెద్దగా తేడా లేకున్నా కానీ అనవసరమైనటువంటి కలహాలు, ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి నిర్వేదం, నిరాశ, తాము ఏమీ చేయలేము, భవిష్యత్తులో ఏదో సాధించలేము, తమ జీవితం ఇంతే అనేటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్య, నిస్పృహ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆవరించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో ముఖ్యంగా వివాదాలు, అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు కూడా చాలా చక్కగా కృషి చేయాలి, ఎక్కువగా పరిశ్రమించాలి. విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం కాస్త నష్టపరిచే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశి యొక్క స్త్రీలు కాస్త ఆరోగ్యపరంగా, ముఖ్యంగా స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఔషధ సేవనమో, వైద్యుని కలవటమో ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విశ్రాంతి లేకపోవటము, మానసికమైనటువంటి విపరీతమైన క్లేశం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో విరోధం, భోజనం సకాలానికి లేకుండా చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే
వారాంతంలో కొంత ఆర్థికంగా కొంత లాభం మాత్రం ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ కనకధారా స్తోత్ర పారాయణంతో పాటు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయం కూడా ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విపరీతమైన ధన వ్యయము, అకారణంగా అనాలోచితంగా ఖర్చులు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ పనిని కూడా సమర్థవంతంగా చేయగలుగుతామో, ఎవరైతే మిమ్మల్ని ద్వేషించాలనుకుంటున్నారో, ఎవరైతే ఈర్ష్య ద్వేషాలకు మిమ్మల్ని గురి చేయాలనుకుంటున్నారో వారికై వారే భంగపడేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి మానసికంగా భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, మంచికి ఎప్పుడూ కూడా మేలే జరుగుతుంది అనే విషయాన్ని మీరు గ్రహించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయానికి కూడా ఒకటి కంటే 2 సార్లు ప్రయత్నాలు చేయాల్సి రావటం, విపరీతమైన ప్రయాణాలు, ఏ పనికైతే వెళుతున్నారో ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఒక రకమైన అపనమ్మకం, ఈ రకమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి పనుల యొక్క సాధన మీకు ఈ వారం కనబడుతోంది. ఇక ఆరోగ్య సమస్యల నుంచి కొద్ది కొద్దిగా నెమ్మదిగా బయటపడతారు. చికాకు నుంచి బయటపడతారు. రావాల్సినటువంటి ధనం మీకు ఏదో ఒక రూపంలో, ఎక్కడైతే మీరు ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారో అక్కడి నుంచి కాకుండా అప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయనటువంటి ఆ దారి గుండా, ఆ మార్గం గుండా మీకు ధన లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం స్త్రీలకి అనుకూలంగా ఉంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి మానసిక క్లేశం కానీ, మానవ నిర్వేదం కానీ కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కాస్త కుదుటపడేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి లాభాలు కానీ, లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ జరగవచ్చు. లేదా తమ ఆత్మీయులకు కానీ, బంధువర్గంలోని వారికి కానీ, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా కొంత ఒక రకమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఆ వార్త మీకు తెలిసి మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. మీకు విలువైనటువంటి వస్తువుల యొక్క బహుమతులుగా లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర, బృహస్పతి, అంగారక ఈ 3 స్తోత్రాలతో పాటు కనకధార స్తోత్ర పారాయణం చేయండి. ఆర్థికమైనటువంటి అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా తెలిపే ప్రయత్నం మాత్రం చేశాను. ఈ ఫలితాలన్నీ కూడా కేవలం ఒక మార్గాన్ని సూచించే విధం మాత్రమే అని తెలుసుకోండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దైవధ్యానంతో, సాటివాడికి కాస్త సహాయం చేస్తూ, పేదవాడికి కాస్త ఆ పూట ఆహార దానం చేస్తూ, అన్నదానం చేస్తూ, వీలైనంత వరకు సత్సాంగత్యము, సత్కర్మానుష్ఠానం చేస్తూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఈ వారం అంతా కూడా ఉండాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.